నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మెట్పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 65,07,540 విలువైన 65 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గి పేద కుటుంబాలకు పెద్ద సహాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తొందరగా అయిపోగొట్టేస్తా. నేను 2 ఏళ్ళ ఎమ్మెల్యే కొత్తగా కలిసి ఒక పథకం గురించి అడిగినాను. మీ అందరు కేసీఆర్ కిట్ అని తెలుసు కదమ్మా. కేసీఆర్ కిట్ ఇప్పుడు పెళ్లికేమో సారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. అందరూ ఆడబిడ్డల పెళ్లిలు కావాలి నా బిడ్డలకు అని చెప్పేసి ఇస్తున్నాడు. సరే, దానికంటే ఎక్కువ నాకు కేసీఆర్ కిట్ అనేది నాకు అర్థం కాలేదు. కేసీఆర్ కిట్ అంటే బిడ్డ పుట్టగానే సార్ మంచిగా సబ్బులు ఇస్తాడు, డైపర్లు ఇస్తాడు, దోమలు ధరిస్తాడు, బిడ్డ మంచుకున్నానని. అది కాకుండా తల్లికి మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. దాని వెనకాల నాకు అది అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఉదాహరణకి సార్ ఎంత గొప్పగా ఆలోచించినంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నా మేనల్లుడు పుట్టిండు. నా మేనల్లుడు అంటే మా అక్క కొడుకు పుట్టిండు, చిన్నపిల్లాడు. మా అమ్మ మనకి బట్ట కట్టింది. అది ఆ కాలం ఇక వాళ్ళకి అదే తెలుసు కాబట్టి అదే కేసీఆర్ మంచి నీ మనవాడు పుడితే నీకు డైపర్ ఇచ్చాడు కేసీఆర్ సార్. ఎందుకంటే డైపర్ అంటే ముఖ్యంగా నాకు 12,000 13,000 ఏంది సార్ అని సార్ని అడిగినా. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక సార్ని ఒకసారి కూర్చొని సార్కి 12,000 13,000 ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే సార్ ఏదైనా ఇస్తే దాని గురించి చాలా లోపల పోతాడు. అట్టు ఉండదు కాదు. మంచినీళ్ళు ఎందుకు ఇచ్చినా, నేను కరెంట్ ఎందుకు ఇచ్చినా, అన్నింటి గురించి లోతుగా ఆలోచిస్తాడు. ఈ 12,000 13,000 ఎందుకు ఇచ్చింది సార్ అడిగినా. గొప్ప మాట చెప్పినండి సారు. అంటే నిజంగా మంచిగా అన్నీ ఉన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించలేదు. నేను చెప్తున్నా నిజంగా. సార్ ఏమన్నాడంటే, సంజయ్ మన తెలంగాణలో తల్లి గర్భవతి అయినాక 9వ నెల వరకు కూడా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? తల్లికి కష్టమవుతుంది, లోపల గర్భంలో ఉన్న బిడ్డకు కూడా కష్టమవుతుంది. రెండవది, పుట్టిన వెంటనే ఏం చేస్తారు? మళ్ళీ సరిగా పాలు ఇయ్యరు, మళ్ళీ పని దొరుకుతారు. మరి ఎందుకంటే ఇక బీదరికము, కష్టము, ఇంట్లో కూడా కానీ మళ్ళీ గర్భవతి చూస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి? నేను పైసలు ఇస్తే 12,000 13,000 ఇస్తే ఒక 2-3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు పాలకు మంచిగా పడతారు. వాళ్ళకు కూడా గర్భంగా ఉన్నప్పుడు రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఇచ్చిన. అసలు అది మీరు ఎవరైనా ఆలోచించారు ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని? ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ అంట. నేనే ఒక డాక్టర్గా నాకు అర్థం కాలేదు ఇంత గొప్పగా ఆలోచించండి అని చెప్పేసి ఆలోచించేసిన. శుభాకాంక్షలు. ఈ అందరూ ఇట్లే మంచిగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి మేము లేట్ చేసినందుకు మా ప్రజాప్రతినిధుల తరఫున అందరి తరఫున కూడా క్షమాపణ కోరుతా ఉన్నాము. మాకు మీటింగ్ ఉన్నాము, ఇంకా వస్తున్నారు పాపము వాళ్ళు. మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతూ తొందరగా ఫినిష్ చేసి పంపించేస్తాం మమ్మల్ని. ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు. ఉన్నారు పెన్షన్ వాళ్ళు ఒకసారి చేతి పెడుతున్నాం. పెన్షన్ ఏడికి వస్తుంది? అది ఎవరి దగ్గర పోయి మీరు చేస్తారా? మీరు అంతకుముందు మీకంటే ముందు 50 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు చేతికి వస్తుంది. సార్ ఏం చేసింది రాగానే మీరు ఆలోచించిందా? 2,000 రూపాయల పెన్షన్ ఏడికి వస్తుంది? ఇందు మరి దానికి వస్తుంది. అందరా ఎవరు వచ్చిన మధ్యలో? ఎవరు మధ్యలో సేమ్ మీద కళ్యాణ లక్ష్మి ఎవరి పేరు వస్తుంది? అమ్మ పేరు మీద చెక్ వస్తుంది. మీరు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు, రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడికి కూడా. సార్ ఆలోచన చేసి ఇచ్చుట్లో కూడా మన ఆడల పేరు రాసిండు. ఎందుకు చెప్పండి? మగవాళ్ళైతే ఏం చేస్తారు? మధ్యలో దావత్ పెట్టుకుంటాడు. దావత్ పెడతాడా? అందుకే చెప్పి మీ పేరు మీద ఇస్తాడు. అమ్మ ఈ కళ్యాణ లక్ష్మి నేను తెప్పిస్తాను, నాకు ఒక 5,000 10,000 దండం పెడుతున్నా. మీ అందరి కొడుకులాగా చెప్తున్నా. సారు అందుకొరకు ఇవన్నీ ఆలోచన చేసి పెట్టిండు. ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళి వచ్చి రైతులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు రైతులు. రైతు బంధు వస్తుందా?
రైతు మంది ఏది వస్తుంది టింగ్ అని బ్యాంక్ వస్తుంది ఏడ చేయదాపని వస్తుంది. సో అందుకే మీ అందరికి చెప్తా ఉన్నాను, దయచేసి ఎక్కడ మనం ఏడ చేతులు జరపాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ మీ పేరు మీద వస్తుంది కాబట్టి మీ అందరికి చెప్తాను గుర్తుపెట్టుకోవాలని చెప్పి. థ్యాంక్ యూ. పోతుగంటి సుజాత, గొల్లవేలి అల్లకట్ట అమ్మాయి, గడ్డం సంధ్య, రుద్రపేట గ్రామం చంద్రసర్ల, మేడిపల్లి గ్రామం సంకూరి ఇంతాటి అరుణ, ఒల్లెంపు లక్ష్మి, జరుపుల అమ్మి, రాయేశ్వరరావు, మర్రిపల్లి రాజు, వేంపేట గ్రామం, వార్డ్ నెంబర్ 6వ వార్డు, తర్వాత 12వ వార్డు ఎస్ శాంత, 14వ వార్డు ఉప్పులూటి రేణుక, తర్వాత 20వ వార్డు, 21వ వార్డు కైసర్, 23వ వార్డు గుండెంటి, 9వ వార్డు 24